పల్లీలు, జీడిపప్పు, నువ్వులు, బెల్లం వేసి చేసిన చిక్కీని ఎలా రెడీ చేయాలో చూసేద్దాం ఇప్పుడు. దీనికోసం అయితే నేను ముందుగా 1 కప్పు పల్లీలు, 1/2 కప్ జీడిపప్పు, 1 కప్పు బెల్లం తరుగు, అలాగే 1/2 కప్పు నువ్వులనైతే తీసుకున్నాను. ఒక ప్యాన్లో పల్లీలు, జీడిపప్పు, నువ్వుల్ని వేసి మీడియం ఫ్లేమ్లో అయితే దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా చల్లారిన తర్వాత ఒక జార్లోకి తీసుకొని వీటిని బరగ్గా పట్టుకోవాలి. ఇలా బరగ్గా పట్టుకున్న పొడిని పక్కన పెట్టుకొని వేరే ప్యాన్లో బెల్లం 1 కప్పు, అలాగే 1/2 కప్పు అయితే వాటర్ తీసుకొని 1 కప్లో వాటర్ పోసుకొని ఈ బెల్లం పాకాన్ని దీంట్లో వేస్తే మనకి బాల్ లాగా రావాలి. ఇలా వచ్చినప్పుడే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు. ఇలా రెడీ అయిన పాకంలోకి 1 స్పూన్ నెయ్యిని అలాగే కొంచెం యాలకుల పొడి వేసుకొని తిప్పుకోవాలి. మనం ఏదైతే బరగ్గా పట్టుకున్న పౌడర్ ఉందో దీన్ని కూడా ఇందులో వేసుకొని పాకం మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. ఇదంతా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దీనికి నెయ్యి 1 స్పూన్ రాసి